హై వ్యూవర్స్, మా సబ్స్క్రైబ్ ఐ థింక్ సురేష్ అనుకుంటే తను ఒక మెసేజ్ పెట్టారు మెసెంజర్లో. సార్, పాకిస్తాన్తో మనల్ని క్రికెట్ మ్యాచ్ ఆడడం అని చెప్పేసి మొన్న డ్రాప్ చేశారు, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ అని చెప్పేసి అందులో. బట్ రేపు సెమీఫైనల్ వచ్చి వాళ్ళతో ఆడాలి అన్నాడు. వింటున్నటువంటి ఇదే కాదు సార్, ఇప్పుడు ఆడతారా లేదా వీడియో చేయండి సార్ అన్నాడు. అతను చెక్ చేసిన మూమెంట్లో ఇంకొకటి కనపడింది. రేపు సెప్టెంబర్లో ఏషియా కప్ ఉంది. దెన్ ఇది ఐసీసీకి సంబంధం లేదు. ఈ ఏషియా కప్కు సంబంధించి మెయిన్ ఎవరు అన్నప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి సంబంధించి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో నక్వీ, అతను కూడా చూసుకుంటున్నారు. అండ్ దీనికి సంబంధించి ప్రసార హక్కులు పొందిన వాళ్ళు ఉన్నారు. మెయిన్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ రోజు యాడ్స్ మీద మస్తు పైసలు వస్తాయి. దెన్ ఇప్పుడు ఏషియా కప్లో వచ్చేసి పాకిస్తాను, యూఏఈ, యెమెన్, మన ఇండియా 4 గ్రూప్ ఏలో ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆడక తప్పదు. మరి ఏషియా కప్లో పాకిస్తాన్తో ఆడతారా లేదో వెయిటింగ్. ఇటువంటి మూమెంట్లో ఈ సెమీఫైనల్ ఆడతారా లేదా అన్నప్పుడు ఆడక తప్పదు. ఎందుకంటే లీగ్ మ్యాచ్లు వేరు, ఈ సెమీఫైనల్ కదా. సో రేపు ఖచ్చితంగా ఆడాలి. ఇటువంటి మూమెంట్లో అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ సాక్షి ఒక మాట అన్నాడు. సార్, పాకిస్తాన్ మన శత్రు దేశం, పాకిస్తాన్కి నీళ్ళు లేక సరుకు లేక అండ్ వాడు ఏం చేస్తే తాడితే సారేస్తున్నాం, దాన్ని క్రికెట్ మ్యాచ్లు ఎందుకు ఆడాలి సార్ అన్నాడు. నిజమే కదా, మరి ఎందుకు ఆడాలి అన్నప్పుడు 1-1 అన్నప్పుడు మనం ఆడుతున్నాం. అందరితో కలిపి ఒక సమూహంలో ఉన్నప్పుడు ఆడాలంటే ఆడక తప్పదు. మరి దెన్ అసలు ఆ గ్రూప్లోనే ఉండకూడదు. గ్రూప్లో ఉండకపోతే అట్ట వాడు ఏదో పని చేశాడని చెప్పేసి మన స్కూల్లో చదువుకోమంటే అట్ట. ఆ స్కూల్లో చదువుకుంటూ ఉంటాము, పరుగు పందెం, ఆ పరుగు పందెంలో 10 మంది పోటీ చేస్తున్నారు. ఆ పోటీ చేస్తే వాడు కూడా ఉన్నాడు. వాడు నువ్వు ఇద్దరు మాత్రం పోటీ చేస్తున్నప్పుడు వాడితో నాకు పోటీ అని చెప్పేసి పక్క జరగాలి. ఆ 10 మందిలో వాడు కూడా ఉన్నప్పుడు మిగతా 8 మంది వచ్చేసి మేము పోటీలో ఉంటామన్నప్పుడు నువ్వు ఉండాల్సిందే కదా, తప్పదు కదా. సో ఏషియా కప్లో ఖచ్చితంగా పాకిస్తాన్తో మన వాళ్ళు ఆడతారు. కాకపోతే ఆ మ్యాచ్ జరిగేది ఏదైతే ఉందో వేదిక, అది పాకిస్తాన్తో మన వాళ్ళు ఆడరు, ఖచ్చితంగా వేరే చోట ఆడతారు. మొన్న జరిగింది కూడా అదే వరల్డ్ కప్లో. సో ఓవరాల్ ఇప్పుడు ఏంటి మరి విషయం కూడా సింపుల్గా నేను చెప్పేది కూడా ఏంటంటే, ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ఏదైతే ఉందో రేపు సెమీఫైనల్ ఖచ్చితంగా రేపు జరిగింది. ఖచ్చితంగా మన వాళ్ళు దుమ్ము రేకపోతున్నారు కాబట్టి రేపు ఖచ్చితంగా మన వాళ్ళు గెలుస్తారు, ఫైనల్కి వెళ్తారు. ఫైనల్ కూడా మన వాళ్ళు కొడతారని ఆశిద్దాం. ఎందుకంటే లాస్ట్ మన వాళ్ళే కొట్టారు కాబట్టి, ఇండియా ఛాంపియన్సే కొట్టారు, అంటే రిటైర్ అయినటువంటి ఆటగాళ్ళు అన్నట్టు. సో యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలో యూఎస్ పడిన దుమ్ము లేపండి అన్న. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ఖచ్చితంగా మన వాళ్ళు ఆడతారు, రేపు పాకిస్తాన్ సెమీఫైనల్లో గెలుస్తారు. కమింగ్ టు ఏషియా కప్. ఏషియా కప్ ఖచ్చితంగా వేదిక వేరేది కాబట్టి, మన ఏమంటారు ఇండియాలో కాదు అండ్ దిక్కుమల్ల పాకిస్తాన్లో కాదు, వేరే చోట కాబట్టి ఖచ్చితంగా అక్కడ మన వాళ్ళు పాకిస్తాన్తో ఆడతారు. ఎందుకంటే ఏషియా కప్ అన్నప్పుడు ఐసీసీకి సంబంధం లేదు కాబట్టి, అండ్ ఈ ఏషియా కప్ నిర్వహణ అన్నప్పుడు దానికి ఆల్రెడీ ప్రసార హక్కులు అన్నప్పుడు వేరే చాలామంది ఉంటారు కాబట్టి, బిజినెస్ కాబట్టి తప్పదు. ఇంకా వ్యాపారం దానికి తోడు అంతా అన్ని దేశాలు కలగాల్సి ఉన్నప్పుడు వాళ్ళతో పాటు నడవాల్సిందే. బట్ పాకిస్తాన్ మాత్రం మ్యాచ్ అంటే తుక్కు రేగొట్టాల్సిందే.